రైట్ పవన్, ప్రతిపక్షాలు పెట్టే సభలు సమావేశాలకు జనం వెలువలా వస్తున్నారు. వాళ్ళు చెప్పేసే ప్రసంగాలకి చప్పట్లు కొడుతున్నారు. కానీ జగన్ బస్సు యాత్ర మాత్రం వెలవెలబోతుందనే చెప్పాలి. బస్సు యాత్ర అసలు ఎవరు కూడా జనాలు కనిపించని పరిస్థితి. ఇక ఆయన నిన్న చేపట్టిన గుంటూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో అయితే సభలో అయితే ఆ ప్రాంగణంలో కేవలం ఒక 10,000 మంది మాత్రమే పడతారు. అయినా సరే మొత్తం ఆ ప్రాంగణంలో జనం లేరని పరిస్థితి కనిపిస్తుంది. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన జగన్ ప్రసంగం మొదలు పెట్టంగానే ఇంకా అందరూ అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. జగన్ ప్రసంగం మరీ కూడా అంటే ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడమే గానీ ఇంకెక్కడా కూడా రొటీన్ గా సాగుతోంది అని చెప్పేసి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూస్తే అదేమైనా 50,000 మంది పట్టే ప్రాంగణమా అంటే అది కాదు. పట్టుమని 5,000 మంది ఉంటే కిక్కిరిసిపోయినట్లుగా కనిపించే ప్రాంగణం అది. అయినా జగన్ బహిరంగ సభ కోసం సిద్ధం చేసిన ప్రాంగణం విలవిలబోయింది. వెనక ఉన్న గ్యాలరీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. జగన్ ప్రసంగం ప్రారంభించగానే ప్రాంగణంలో ఉన్న కొద్దిపాటి ప్రజలు సైతం మెల్లగా బస్సుల వద్దకు జారుకున్నారు. జగన్ ప్రసంగం కూడా చప్పగా సాగడంతో నిరాశగా వెనుదిరిగారు. నిన్న సాయంత్రం గుంటూరు నగరంలో జగన్ బస్సు యాత్ర 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రాంగణంలో నిర్వహించిన సభకు ప్రజా స్పందన కొరవడింది. జగన్ సభ కోసం ఆర్టీసీ ద్వారా 1150 బస్సులు సమకూర్చుకున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి బస్సులను తీసుకువచ్చారు. యాత్ర జరిగింది 3 నియోజకవర్గాల మీదుగా కాగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా బస్సులను పెట్టి జనాన్ని తీసుకువచ్చారు. అయితే నిన్న 3 గంటల సమయంలో గుంటూరు నగరంలో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం బురదమయంగా మారింది. మధ్యాహ్నం 3:30 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా 3 గంటల ఆలస్యంగా 6:30 గంటలకు మొదలైంది. అప్పటికే బస్సులోకి తీసుకొచ్చిన జనం కాస్త వెనుదిరగడం ప్రారంభించారు. చాలా మంది బస్సులు దిగకుండానే వాటిలోని కూర్చుండిపోయారు. ఇక మరోవైపు బస్సులన్నీ సీఎం సభకు తరలించడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సభ కోసం గుంటూరు నగర శివార్లోని బొంతపాడు సమీపంలో NH16 డివైడర్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే సబ్వేకు ఉండే ఇనుప కంచెను సుమారు 1/2 కిలోమీటరు దూరం పైగా తొలగించి వేశారు. కనీసం వాహనాల రాకపోకలను మళ్లించకుండా హైవే మీద వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రైట్గా జగన్ సభలో మీటింగ్లలో పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు కూడా ఇటు ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితి. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ప్రజలకు హామీ ఇవ్వలేదు. అలానే ఆడబిడ్డ పుడితే కుటుంబానికి 25,000 డిపాజిట్ చేస్తానని చెప్పలేదు. అయినప్పటికీ సీఎం జగన్ పదే సభలో చంద్రబాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం 25,000 డిపాజిట్ చేస్తానని చెబుతూ మోసం చేసేందుకు వస్తున్నారని పచ్చి అబద్దాలు మాట్లాడారు. ₹1 కూడా డ్వాక్రా రుణాలను చంద్రబాబు మాఫీ చేయలేదని జగన్ మరో అబద్దమాడారు. 2014-19 మధ్యన డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చాలా వరకు అమలు చేశారు. 17,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే రుణమాఫీ చేయలేదని సీఎం చెప్పారు. ఎన్నికల్లో పోరాటం తనకు చంద్రబాబు కాదట, ప్రజలకు చంద్రబాబు కని జగన్ చేసిన వ్యాఖ్యలు ముందే కట్టిపడేసినట్లుగా ఉన్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇవాళ విజయవాడలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున చెట్లను కొట్టివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, జగన్ చేపట్టే బస్సు యాత్రకు జనం నుంచి అయితే స్పందన కరువైందనే చెప్పాలి. సో చిన్న అంటే దాదాపుగా 5,000 కూడా పట్టని చిన్న ప్రాంగణంలో కూడా ఆయన సభకు జనం తరలి రాకపోవడం అయితే తీవ్ర విమర్శలకైతే దారితీస్తుంది, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో కూడా బస్సు యాత్ర జరుగుతుంది. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని దూలిపాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సాయంత్రం 3 గంటలకు గుంటూరు బైపాస్ లోని బందపాడు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే నిన్న సాయంత్రం మధ్యాహ్నం సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం మొత్తం నీళ్లు నిండిపోయి బురదమయం, బారికేడ్లు, టెంట్లు మొత్తం కూలిపోయాయి. అయితే ఈ వర్షం కారణంగా కూడా జనం రాకపోవడంతో కూడా దాదాపు 3:30 గంటల పాటు సభ ఆలస్యం అయింది. 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. అయితే ఇక్కడ
గుంటూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రకాశం, కృష్ణా జిల్లా నుంచి కూడా ప్రజలను తరలించేందుకు దాదాపు 1150 ఆర్టీసీ బస్సులను నిన్న గుంటూరు జరిగే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు కేటాయించారు. ఒకవైపు బస్సులు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడటం, వేసవి కాలం కావడంతో కూడా ఎండవేడిమికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరోవైపు సిద్ధం సభకు కేటాయించిన ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా ఒక్కసారిగా బొంతపాడు సమీపంలోని జాతీయ రహదారి వైపుకు రావటం, మరోవైపు నారాకోడూరు తెనాల వైపు నుంచి వచ్చే నారాకోడూరు రోడ్లోని బస్సులు ఆగిపోవడంతో కూడా ఎక్కడికెక్కడ తీవ్ర ట్రాఫిక్ వాహనాలు మొత్తం నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. నిన్న సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్లే రోడ్లో కూడా సాధారణ వాహనాలు అయ్యి కూడా పోయే పరిస్థితి లేకుండా వైసీపీ శ్రేణులు అడ్డంకులు సృష్టించి ప్రయాణికులను సాధారణ ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంత చేసినా కూడా సభకు ఊహించిన స్థాయిలో జనం రాకపోవడంతో కూడా సభ బోసిపోయి వెలవెళ్ళపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనని మాటలను పదే ప్రస్తావించడం, గతంలో చేసిన పనులు కూడా చేయలేదంటూ కూడా సభలో ప్రస్తావించడాన్ని కూడా సభకు వచ్చిన జనంతో పాటు మీడియా టీవీలో చూస్తున్నారు కూడా సాధారణ ప్రజలు కూడా నివేరిపోయిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి తానేం చేశాడో చెప్పుకోవాల్సింది పోయి చంద్రబాబు మీద అబద్ధపు ప్రచారాలు వల్లించడంపై కూడా ఇది తీవ్ర విమర్శలకు అయితే దారితీస్తుంది. నిన్న సాయంత్రం మీటింగ్ అనంతరం నంబూరు చేరుకొని నంబూరులో బస్ చేశాడు. ఈ రోజు నంబూరు నుంచి మంగళగిరి నియోజకవర్గం మీదుగా కృష్ణా జిల్లా విజయవాడలోకి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే వెళ్ళనుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.